కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రికి రాట ముహూర్తం చేసి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్, గ్రామ మాజీ సర్పంచ్ సింగినేడి దత్తుడు మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా రాట ముహూర్తం చేసి అంకురార్పణ చేయడం జరిగిందని, స్వామివారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ శివాలయం చాలా ప్రసిద్ధి చెందిందని, శివునికి ఎదురుగా కాశీలో గంగాజలం ఎలా ప్రవహిస్తుందో అదే విధంగా కరకుదురు గ్రామంలో కూడా శివునికి ఎదురుగా గంగాజలం ప్రవహిస్తుందని, కరకుదురు గ్రామాన్ని రెండో కాశీగా పిలుస్తారని తెలిపారు. ఈ శివరాత్రిని గ్రామస్తులందరూ చాలా వైభవంగా జరుపుకుంటామని, అలాగే ఈ నెల 13వ తేదీ శుక్రవారం భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం జరుగుతుందని అన్నారు. కరకుదురు గ్రామ ప్రజలందరి మీద ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒండ్రు సత్యనారాయణ, సింగినేడి దత్తుడు, పాటంశెట్టి శ్రీనివాస్, పేకేటి వెంకటేశ్వరరావు, ఎండ్రు వీర్రాజ్ చౌదరి, అడవాల బుజ్జి, మద్దూరి ఆదినారాయణ, అల్లం బాబులు, పాటంశెట్టి మల్లేశ్వరరావు, అడపా పెద్ద, పుచ్చకాయల తేజ, తోటకూర భద్రరావు మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు రాట మొత్తం జరిగింది. మాకు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి శివాలయం. మేము శివరాత్రికి రాట వేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఒక 6 రోజుల పాటు పూజలు అయ్యి చేసి అన్ని కార్యక్రమాలు చేసి ఇప్పుడు కళ్యాణం అది జరుగుద్ది. ఇది మాకు 10-12 సంవత్సరాల నుంచి శివరాత్రి చాలా అద్భుతంగా చేసుకుంటున్నాం. అదేవిధంగా మేము ఆ శివుడికి ఎదురుగుండా నీరు పారడం అనేది కాశీలో ఉంటుంది. దాన్ని తలపించినటువంటి దైవంగా మేము భావించి మాకు కూడా అదేవిధంగా శివుడికి ఎదురుగుండా నీరు పారే పరిస్థితులు ఇక్కడ కరకుదురు గ్రామంలో ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ కూడా మేము శివరాత్రిని ఈ మహోత్సవాన్ని చాలా అందంగా జరుపుకుంటాం. ఈ కరకుదురు గ్రామ ప్రజలు అందరూ కూడా అందరి మీద కూడా శివుడి ఆజ్ఞ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ కరకుదురు గ్రామ ప్రజలకి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలకు కూడా ఈ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కమిటీ కూడా వీళ్ళకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా అందంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని విధాలా కూడా సౌకర్యాలు చెయ్యాలని చెప్పి ఈ బృందాన్ని కోరుతా ఉన్నాను. ఈ శివాలయం ఈ శివరాత్రి మహోత్సవాలు మాకు చాలా అద్భుతంగా ఆ పంటకాయల రేవు దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా లైటింగ్ కానీ మరి వేరే వేరే కార్యక్రమాలు కానీ అన్ని చేసుకుంటూ ఆఖరి అన్న సంతర్పణ చాలా గొప్పగా మా ఊరికి ఒక అద్భుతంగా చేస్తారు అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి ఈ బృందానికి కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఈ మహాశివరాత్రి మహోత్సవానికి రాట దగ్గర చేసే ఈ అందరికీ మంచి అవకాశంగా మంచి అద్భుతమైన అవకాశంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఈ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.